वाणी संत तुलसी साहिब जी के गठ रामायण पहला भाग वेद पिंड और ब्रह्मांड का। धरे गगन डारे अपार परखे पकरे पट प्यो प्यो करे। परम संत सद्गुरु తులసి సాహెబ్ గారి వాక్యం. ఇప్పుడు అంతరములో నాదం ప్రకటమవుతుంది. మనసు నాదంలో లీనమై నిదానముగా ఈ పిండ్ అంటే శరీరం ఇడిసిపెట్టి అండలోకములో పోతుంది. పిండ్ అండ్ బ్రహ్మాండ్. అండలోకములో అంటే సహస్రార్ధల కమలములో పోతుంది. అక్కడ ఉండే అనుభవాలు ఎట్లాగా శబ్దము నుంచి శబ్దం అంతరములో ఎప్పుడు ప్రకటమవుతుందా? శబ్ద ఆధారములో ఆత్మ మరి మనసు పైకి పోతుంది. శబ్దం ప్రకటన కావాలంటే ఫస్ట్ సాధనం. నేను పొద్దున సత్సంగంలో చెప్తే ఫస్ట్ 2.5 గంట 3 గంట సాధనములో కూర్చున్నాల. సాధన రూపం కావాలా. 2 గంట నామస్మరణ ధ్యానము, అర్ధ గంట భజన. ఎక్కువగా చేస్తే మేలే. చూడండి, సావన్ సింగ్ మహారాజ్ గారు మిలిటరీలో ఇంజనీర్ 8 గంట సర్వీసు చేసుకొని వచ్చి రాత్రికే బైరాగం చేసుకున్నారు. నిలబడి బైరాగన్ పైన సేత్ పెట్టుకొని నిలబడి జుట్టు తాడకే కట్టుకొని జపం చేసేది. ఎందుకో నిద్ర వస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ సమయము పని ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అప్పుడు నిద్ర వస్తుందంటే నిలబడి నామస్మరణ ధ్యానం చేసేది. జుట్టు తాడకే కట్టుకొని పైన నిద్ర వస్తే అది లాగుతుంది, నిద్రపోతుంది. అప్పుడు జపం చేసేది. అట్లా చేసి నామం ప్రకటన చేసుకున్నారు. వాళ్ళు చాలా కష్టం పడినారు. పగలంతా డ్యూటీ, రాత్రి అంతా ధ్యానం. అలాగా మహాత్ములంతా సాధనం రూపం అయి ఆ నాదానికే శబ్దానికే ప్రకటన చేసుకున్నారు. అదో ప్రకటన అయితే మన కార్యసిద్ధి అయిపోతుంది. అదో ఆకాశ మన పై మండలాలకే ఈ మండలాలకే ఆ శబ్దమే కనెక్షన్ ఉంది. అదే మనకే తొలగిపోతుంది. దానికి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు మనకి ఆ డోర్ ఆ కనెక్షన్ దొరకపోతుంది, నాదం ప్రకటమవుతుంది. అదే మనకి ఈ పిండం నుంచి అండలోకంలో తొలగిపోతుంది. దానికి గురువు ఏం చేస్తారు? నామదాన సమయంలో పంచనామాలు ఇది వర్ణాత్మక నామమే, దీంట్లో ముక్తి కాదు. వాళ్ళు నామదాన సమయంలో 2 లోపలికి పోయి ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు. అదే నిజమైన నామదానం. ఆ శబ్దానికే కనెక్షన్ ఇస్తారు. ఎప్పుడు ఆ నాదం ప్రకటన అవుతుంది అంటే నామం ప్రకటన అయినట్టే. ఈ వర్ణాత్మక నామం ఎంతవరకే? ఈ పిండం నుంచి అండంలో వచ్చేవరకే నామస్మరణ చేసే. ఎందుకంటే మనసు జడ వస్తు రూపం అయిపోయింది. ఎప్పుడు ఈ సంసార స్మరణ రూపం అయిపోయింది మనసు. దానికే ఈ నామ స్మరణ చేసి నామరూపం చేసేది. ఈ నామరూపం ఎట్లా అవుతుంది? మనసు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం చేసే కొరకే నామ స్మరణ. ఎప్పుడు మనసు నిర్మలమై స్థిరమైపోతుంది, చైతన్యం ఆటోమేటిక్ పైకి వస్తుంది. మరి లోపల ఇక్కడ వస్తున్నా ఆ గురువు ఇచ్చిన కనెక్షన్ ఆ నాదం ప్రకటన అయిపోతుంది. అదే మనకి తొలగిపోతుంది. మండల్ బై మండల్ అదే మనకి తొలగిపోతుంది. దాని కొరకే ఆ నాదం ప్రకటన అయితే మన కార్యసిద్ధి అవుతుంది. మనసు మరి ఆత్మ నాద ఆధారములో పైకి వెళ్తుంది. పిండం విడిచిపెట్టి అండలోకంలో వెళ్ళిపోతుంది. అక్కడ ఉండే అనుభవాలు మనలో ప్రకటన అయిపోతుంది. దాని కొరకే నామం ఇచ్చేప్పుడు కొన్ని మండలాలు చెప్తారు. ఆ మండలాల్లో ఇట్లా స్వామి వాళ్ళు ఉన్నారు, ఇట్లా నాదం ఉంది, ఇట్లా ప్రకాశం ఉంది అని చెప్తారు నామం ఇచ్చేప్పుడు. అయితే అది జ్ఞాపం పెట్టుకునే పనిలే.
జ్ఞాపం ఉండేలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తుంటే మేము నిజామాబాద్ స్టేషన్లో ఇక్కడ టీ స్టాల్ ఉంది, ఇక్కడ బుక్ స్టాల్ ఉంది, ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంది చెప్తాం. అంటే అది జ్ఞాపం రాకపోతే ఏం పర్వాలే, మనం ఆ స్టేషన్లో పోతేనే అది ఆటోమేటిక్ కనబడుతుంది, అక్కడ ఉండే వస్తువులు మనకి ఆటోమేటిక్ కనబడుతుంది. అలాగా మహాత్ములు మనకి గుర్తు కొరికే చెప్తారు. అయితే మనకి జ్ఞాపం ఉండాలి. ఎప్పుడు నామస్మరణ ధ్యానం చేసుకొని నాద ఆధారం కామని చేతన పిండం విడిచిపెట్టి అండులోకంలో వస్తుంది. అక్కడ ఉండే వైభవాలు వస్తువులు మనకి ఆటోమేటిక్ కనపడుతుంది. అక్కడ ఉండే స్వామి వాళ్ళ దర్శనం ఆటోమేటిక్ అవుతుంది. దాని కొరకు అదే మాట అంటున్నారు, నామస్మరణ ధ్యానం ఎందుకు చేయాల? మనసు బయట రూపం అయిపోయింది, లోక వస్తు రూపం అయిపోయింది. సుమరన్కే సుమరన్ కట్ చేస్తుంది. ఈ నామస్మరణ చేసే నుంచి బయట సుమరణ రాక అవుతుంది. ఎన్నిసేపు బయట సుమరణ రాకపోతే మనసు నిర్మలం అవుతుంది. దానికే నామస్మరణ సద్గురు ధ్యానం. బయట ఎక్కడ మన చిత్రూపి కెమెరాలో కుటుంబ పరివారం ఉంది, బయట వస్తు రూపం ఉంది, అక్కడ సద్గురువులు ఉండాలి. మన మనస్సు రూపి మనసులో ఎక్కడ ఈ సంసార రూపి సుమరం నడుస్తూ ఉంది, అక్కడ నామ సుమరం నడాల. ఈ రెండు నుంచి మనస్సు మరి చిత్త నిర్మలం అయిపోతుంది. నిర్మల అయిపోతేనే చైతన్యం ఆటోమేటిక్ పైకి పోతుంది. దాని పని అంతే, అది పై నుంచి వచ్చింది ఆటోమేటిక్ పైకి వచ్చే సురువు. అయితే మనసు మలినం ఉండేవరకు ఇది పైకి పోయలే. మనసు నిర్మలం చేసే కొరకే నామస్మరణ ధ్యానం. దాని కొరకే మహాత్ములు నామస్మరణ మహిమాను చెప్పినారు. ఈ జడు నుంచి జడ సుమరం చేసే లోపల వచ్చేది. అప్పుడు ఆ నాదానికి గురు కనెక్షన్ ఇచ్చినారో ప్రకటన అయిపోతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. దానికి అదే మాట అంటున్నారో, అక్కడ నుంచి ఇది డోర్ మన పగ్గంలాగా ఆ నాదం కిందకి దిగింది. నాద ఆధారం పైన మన మనసు మరి చైతన్యం పైకిపోతుంది. ఇట్లాగా అనుభవం స్టార్ట్ అవుతుంది. దానికే సుమరన్ మరి ధ్యానం ముఖ్యమైన వస్తువు. పొద్దున లేచి 2:30-3 గంట రోజు చేస్తే కార్యసిద్ధి అవుతుంది. ఒకరోజు చేసి ఒకరోజు విడిచిపెడితే కార్యసిద్ధి అయ్యేలే. రోజు ధ్యానం చేయాల. రోజు చేస్తూ ఉంటేనే మనసు నిర్మలం అయ్యేది. ఒకరోజు చేసి ఒకరోజు విడిచిపెడితే మామూలుగా ఉండిపోతుంది, మనసు నిర్మలం కాదు. దాని కొరకే మహాత్ములు ధ్యానం పైన విశేషంగా వాళ్ళ సత్సంగంలో చెప్తూ ఉంటారు, ధ్యానం చేయండి. చూడండి, అజయ్ సింగ్ మహారాజ్ గారు వయసులోనూ మన జత వచ్చి కూర్చుంటుంది బాంబే ప్రోగ్రాంలో. మరి ఎక్కడెక్కడ ప్రోగ్రాం అవుతుందో మన జతగా ఆయన 1 గంట కూర్చుంటుంది. ఎందుకో వీళ్ళకి అలవాటు కాని అంట, కూర్చునే అలవాటు కాని అంట. ఇట్లాగా పోయి ఊర్లోనే చేయని అంట. అంటే మనం ధ్యానమా ప్రోగ్రాం వరకు విడిచిపెడతా, మరి ఇంటికి పోతానే మరి వేరే సమస్యలో వేరే కార్యంలో వేరే రూపం అయిపోతాం. మరి 1 గంట ఆ ధ్యానం మామూలుగా చేస్తూ ఉంటే ఎంత మేలే. అయితే చేసేలేదు, అక్కడ ప్రోగ్రాం వరకే ధ్యానం. దానికే వాళ్ళు అలవాటు కానీ అంతా వచ్చి కూర్చుంటారు. మరి ధ్యానమే లేకపోతే మనసు నిర్మలం అయ్యలే. మనసు నిర్మలం కాకపోతే చైతన్యం పైకి రాదు. ఈ ఒకటే సంబంధాలు ఉంది. జై सरसाझे सुन्ना सुधारे जानो ध्यान धरे जब थिर हुआ. దానికే అంటున్నారో, ధ్యానం చేసి ఎప్పుడు మనసు స్థిరమవుతుంది మన కార్యసిద్ధి అయిపోయి. మనసు ఎప్పుడు స్థిరమవుతుంది? మనసు నిర్మలం అయితే స్థిరమవుతుంది. అంతవరకే స్థిరం కాదు, చంచలం. మనసు చంచలం. చూడండి, నీళ్ళు ఒక ప్లేట్లో, పెద్ద బేసన్లో ప్లేట్లో మనం నీళ్లు పెట్టుకున్నాము. ఆ నీళ్ళు ఇంతవరకే సేక అవుతూ ఉంటుంది, మిక్స్లాడుతూ ఉంటుంది, మన రూపం కనపడలే, సరిగ్గా కనపడదు. అదే నీళ్ళు స్థిరమైతే మన రూపం బాగా కనపడుతుంది, కన్నడిలాగా, అద్దంలాగా.
అలాగా మనసు స్థిరం అయితే మన రూపమే మనకి లోపల కనబడుతుంది, ఆత్మదర్శనం అయిపోతుంది, చేతన పైకి వచ్చేస్తుంది, ఆత్మదర్శనం అయిపోతుంది. మరి గురు ప్రకటన అయిపోతారు. మనసు స్థిరం అయ్యే వరకే మనం ప్రయత్నాలు చేయాలి. దానికి మనసు స్థిరం చేసే కొరకే నామసుమరన్, ధ్యానం ముఖ్యమైన విషయం. దానికే స్వామీజీ మహారాజ్ని చెప్పినారు, గురువు కా ధ్యాన కర్ ప్యారే బినా ఇస్కే నహీ చుట్టనా. సద్గురు ధ్యానం చేయండి, దీని బినా ఈ భవసాగరం నుంచి కడగాకి పోయే కొరకే వేరే ఉపాయం లేదు. నామస్మరణ, ధ్యానం ఫస్ట్, ఈ రెండు ముఖ్యమైన విషయాలు. మరి నాదం ప్రకటమవుతుంది. ఇది రెండు బాగా నడిస్తేనే నాదం ప్రకటన అయ్యేది, లేకుంటే రాదు. నాదం చాలా నిర్మలమైన వస్తువు ఉంది. మనం నిర్మలమైతే, మనసు నిర్మలమైతే అది వినపడుతుంది, లేకుంటే వినపడలే, అంతరంలో ప్రకటన కాదు. అదే మాట అంటున్నారు. ఎప్పుడు మన చైతన్యం ఈ పిండం మిడిసిపెట్టి అండలోకంలో వస్తుంది, అక్కడ భేక్ లేదు, డ్రెస్ లేదు, మాయా లేదు. మాయా ఉంది అంటే అప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకొని నిర్మలమైనకే లోపల పోతుంది, స్థిరం ఉంటుంది మనసు, మాయా ప్రభావం ఉండలేదు మనసు పైన. ఇది నిర్మలంగా ఉండ నుంచి నాదంలో పోయి చేరుతుంది. మరి ఇంకో వేరే అక్కడ అంతా వస్తువులే, మన చైతన్యం పదోద్వారంలో వస్తేనే నిర్మలం అయిపోతుంది. మనసు థేట్ నీళ్ళలాగా నిర్మలంగా ఉంటుంది. మరి ఆ నాదం వినపడేకి సులువు అవుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. అక్కడ భేస్ లేదు, ఆడంబరం లేదు. మనము ఆ స్నానమే చేసి కూర్చునేలా, లేకుంటే కాయబట్టి రుద్రాక్ష చేసుకుంటే మాత్రం సాధు అవుతామంట లేదు. సాధనం ఎవరిని చేస్తే వాళ్ళు సాధు, సాధనం చేసే వాళ్ళే సాధు. వాళ్ళు సంసారంలో ఉంటే అంతే, అడవిలో ఉంటే అంతే. అడవిలో ఉండి సాధనం చేయకపోతే వాళ్ళు సాధు ఎట్లా అవుతారు? సాధనం చేసే వాళ్ళకే సాధు అంటారు. దానికే కబీర్ సాహెబ్ గారు ప్రతి ఒక్క బాణిలో లాస్ట్లో ఏమన్నారో, కహే కబీర్ సునోబాయి సాధు. నేను ఎవరికి చెప్తామంటే సాధుకి చెప్తున్నాము, ఎవరు సాధనంలో ఉండే వాళ్ళకి. ప్రపంచకులకి చెప్తే వినేవాళ్ళు ఎవరు? వాళ్ళకి ఆ విషయమే తెలీదు. దానికి నేను సాధువుకి చెప్తున్నాను. ఎవరు సాధనంలో నడుస్తున్నారు, గురు దగ్గర పోయినారో, మంత్రం తీసుకున్నారో, రోజు రోజు సాధనం చేస్తున్నారో, అట్లా సాధువుకి నేను చెప్తున్నామంటారు కబీర్ సాబ్. మాట మాటికి ప్రతి ఒక్క లాస్ట్ కబీర్ సాబ్ లాస్ట్ బాణిలో కహే కబీరు సునోబాయి సాధు. నేను ఎవరు గురు చెప్పిన ప్రకారం సాధనంలో ఉంటారు, అట్లా సాధువుకి నేను చెప్తా అంటే వాళ్ళకి అర్థమవుతుంది నా మాట. ప్రపంచీకులకే ఎవరు సాధనమే చేసేలే వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళకి చెప్తే ప్రయోజనం లేదు, వాళ్ళు చేసేలేదు, విషయాలు తెలీదు. చేసే ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తుంది. దానికే అదే మాట తులసి సాహెబ్ గారు అంటున్నారు, అక్కడ డ్రెస్ లేదు, భేస్ లేదు, ఏం ఆడంబరమే లేదు. గురు కృప నుంచి ఆ నాదం ప్రకటన అయిపోతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. అదే ఉదాహరణ ఇస్తున్నారో, ఎట్లాగా ఒక అలి భ్రమర్ ఉంటుంది.
భ్రమరకే కమల పైన ప్రేమ ఉంటుంది. చూడండి, ఒక పురుగు ఉంటుంది, కమలకే చంద్రమాకే ప్రేమ ఉంటుంది. ఎప్పుడో చంద్రమా రాత్రి పుడితేనే కమలంతా వికసితం అవుతుంది, ఓపెన్ అవుతుంది, సుగంధి బయట వచ్చేగా శురువు అవుతుంది. అప్పుడు ఈ పురుగు భ్రమర వచ్చి దానిపైన వాళ్తుంది. ఆ వాసనలో ఆ కమల పైన దానికి ఎంత ప్రేమ అంటే దాంట్లో కూర్చొని మస్త్ అయిపోతుంది, తన శరీరమే తానే మర్చిపోతుంది. అది రాత్రి అంతా వెళ్ళిపోయి సూర్య పుడతారా, సూర్య ఎప్పుడో బయట వస్తానా, ఎండ బయట ఎప్పుడో సూర్య వెళ్తారు, బయట రశ్మి వస్తానా కమలు బంద్ అయిపోతుంది. దానికే సూర్య బేకలేదు. చంద్రమా కావాలా కమలకి? చంద్రమా ఉండే వాళ్ళకే ప్రేమ చేస్తుంది, చంద్రమాకే ఓపెన్ అయి. చంద్రమా పోతే సూర్య వస్తానా బంద్ అయిపోతుంది. ఈ భ్రమర దాని మస్త్ ఆనందంలో దాని లోపలే కూర్చొని ఉంటుంది. అది ఇది బంద్ అయినకే దానికి గాలి లేక అవుతుంది. ఎక్కడైనా గాలి వస్తూ ఉంటే బతుకుంటూ, లేకుంటే ప్రాణమే వెళ్ళిపోతుంది దానికి. అయితే దానికే పెద్ద కాదు, రంధ్రం కొట్టి బయట రావచ్చు, కట్టికి రంధ్రం కొడుతుంది భ్రమర, దానికేం పెద్ద. అయితే దానిపైన ప్రేమ, ప్రాణం విడిచి పెడుతుంది. గాలి వస్తుంటే బతుకుంటు, లేకుంటే ప్రాణమే పోతుంది దీనికే. అయితే దానికి రంధ్రం కొట్టాలి, ఏం చేశాలి? చూడు, భ్రమరకే ఆ కమలకే ఎంత ప్రేమ. అలాగా ఒక ఆత్మకే పరమాత్మ పైన, సిక్కకి గురువు పైన అట్లా ప్రేమ ఉండాల. అట్లా ప్రేమ వస్తే, ప్రేమ తీసుకొని మనం ధ్యానంలో ప్రవేశ చేస్తే ధ్యానం నడుస్తుంది. ప్రేమమే లేకపోతే, ఎందుకో ప్రేమ ఒకటే ఉంది. నేను పొద్దున చెప్పినామా, చూడండి, రావణాసురు ఏం చేస్తున్నారు, తన ఇష్టదేవు శివునికే ప్రకటన చేసే కొరికే 10 తూరి తలకాయ కోసి పెట్టినారు శివుడికి. 10 తూరు, ఒక తూరు కాదు. అప్పుడు శివుడు ప్రకటన అయినారు. ఏం కావాలా అడుగు అంటుంది. అప్పుడు ఆయనకి ప్రేమ ప్రకటమైంది. 10 తూరు తలకాయ కోసి పెట్టిన తర్వాత ప్రేమ ప్రకటమైంది, శివుడు ప్రకట అయినారా? ఏం కావాలంటే, రావణాసురు ఇంత తపస్య చేసుకొని ఏం అడిగే? బలం, కైలాస కొండ ఎత్తినంత బలం. ముక్తి కోరలే, ముక్తి కోరలేదు, బలం కోరిన. చూడండి, ఆ ప్రేమ ఆయనకి ఎక్కడన్నా బయట దొరకదుంటే, దానికే గురు గ్రంథ్ సాహిబ్లో రాసినారు, ప్రేమన వాడి ఊపజే ప్రేమన హాటి బికాయే, రాజా పర్జా జైరుచే శీస్ దే లే జాయ్. ప్రేమ ఎక్కడ? సొంతలు దొరకలే. ప్రేమ ఎక్కడ? పొలంలో పండలే. పొలంలో పండదుంటే రైతంతా పండిస్తుండే, ప్రేమ ఆరాంగా దొరికిపోతుండే రైతుకే. ఏమేమి సంతలో దొరకదుంటే సావుకారంతా కొనేస్తుండే, డబ్బు ఇచ్చి ప్రేమ. రావణాసురు కొనేస్తుంది, ఆయనకి లంక అంతా బంగారమే, డబ్బు ఏం తక్కువ కాదు. అయితే దానికి డబ్బు నుంచి దొరికేది కాదు, పొలంలో పండలేదా. దాని విలువ ఏముందా? తన శిరసు కోసి పెట్టాలి ఆ గురుచరణంలో. శిరసు అంటే ఈ శిరసు కాదు, అహంకారమైన శిరసు. నేను నాది అంట. ఇదే మనకి ఈ లోకంలో చుట్టూ ఈ సత్యపుట్టలు తీసుకొస్తుంది, అహంకారమే. ఈ అహంకారమైన శిరసు కోసి సద్గురు చరణంలో పెట్టేయాల. చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాల, చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళయి భక్తి మార్గంలో నడాల. అప్పుడే కార్యసిద్ధి అవుతుంది. కించిత్ మాత్ర మమకారం, అహంకారం పెట్టుకొని ధ్యానం చేస్తే చైతన్యం లోపల పోదు. దానికే అదే మాట అంటున్నారు, ప్రేమ. యావ ప్రేమ భవర మరి కమలకే ఉంటుంది. సిక్ లోపల గురుచరణంలో చేస్తే కార్యసిద్ధి అయిపోతుంది. అలియతే మోళ అతలే కమల
सुरती शैल सत मत मनो बसे. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఇలాగా ఆ ప్రేమ ఎప్పుడు ప్రకటన అవుతుంది? ఆ సత్యమైన ఆ నాదం ప్రకటన అయిపోతుంది. ఈయన సత్య రూపమే అయిపోతారు. అప్పుడు నిజమైన సత్సంగి అయిపోతారు. సత్యమేముందా? ఆత్మ సచ్, నామ సచ్, గురు సచ్, పరమాత్మ సచ్. సచ్ అంటే యా వస్తు ఎప్పుడుకి నాశనం అయ్యలే, ಅದು నిజమంట, ಅದು సత్యమైన సత్యం అంట. ಯಾವ వస్తు నాశనం అవుతుందా ಅದು అబద్ధం, సుల్లు అంటే. ಅದು అబద్ధం, సుల్లు ఏముందా? మన శరీరమే సుల్లు, నాశనం అవుతుంది. సంసారం సుల్లు, అబద్ధం. ఈ లోక వస్తువులంతా అబద్ధమే, మన సంబంధాలంతా అబద్ధం, ఇవన్నీ నాశనం అయ్యేది. దీనికి నిజం అనుకున్నామో దాని రూపం అయిపోయినాము. సత్యమైన వస్తువు ఏముంది? దానికి విడిచిపెట్టినాము. యావ ఎప్పుడుకి నాశనం అయ్యేలే. నామము, గురు, ఆత్మ, పరమాత్మ ఎప్పుడుకి నాశనం అయ్యలే. దాని రూపం కావాల్సింది, దానిపైన ప్రేమ పెట్టుకోవాల్సింది. యా వస్తువు సత్యం కావుంది, దాన్ని విడిచిపెట్టి దీనికే ప్రేమ చేస్తున్నామా? దానికే అది నాశనం అయ్యేది అవుతుంది, మనం నాశనం అవుతా ఉన్నాము. మరి సత్యది పుట్టేది. దానికే మహాత్ములు ఏమంటున్నారు? సత్యమే ఉంది, నాదం, శబ్దం. అది లోపల ప్రకటన అయిపోతే ఆ మనస్సు ఆత్మపై నాదంలో లీనమవుతుంది. ఇది అమరం అయిపోతుంది. ఆ నాదం ఎక్కడి నుంచి వచ్చింది? సీత తొలకపోతుంది సత్లో సత్ఖండానికి. దానికే సత్యం అంటారు, నాదానికే సత్యం అంటారు. ఆ దానికే కనెక్షన్ అయితేనే మనం నిజమైన సత్సంగి. సత్యకే మనకే సంగ అయిపోయాయంట, నిజమైన సత్సంగి అప్పుడు అవుతాం. దానికి అదే మాట అంటున్నారు. అప్పుడు ఎవరు ఏం చెప్తే వేరే వాళ్ళ మాట వినేలే. ఎందుకో మనం లోపల చూస్తున్నాం నిజం ఏముంది. నిజం ఏముందా మనకి లోపల కనపడుతుంది. ఆ నాదమే సత్యం. గురు సచ్, నామ సచ్, పరమాత్మ సచ్. जी नैना सेना सुचैना सुंदरी साजे श्रुत पीयूपे चली. అప్పుడు మన హియే నైన అంటే మన హృదయ కన్ను తెరుస్తుంది. దానికి జ్ఞాన చచ్చు అంటారు, శివ నేత్రం అంటారు, దశమ ద్వార అంటారు, తెరుస్తుంది. ఆ కన్ను నుంచి మనకి లోపల ఉండే వస్తువులు కనపడుతుంది. ఇప్పుడు ఈ కన్ను నుంచి ఏం కనపడుతుంది? శరీరంలో ఉండేది రక్తం, మాంసం, మజ్జ, ఇవన్నీ కనబడుతుంది. ఇది నాశవాన్ వస్తువులు చూసే కన్ను. ఆ జ్ఞాన చచ్చు తెరిస్తే దాని నుంచి మన లోపల పరమాత్మ పెట్టిన నిజమైన సత్యమే కనపడుతుంది. ఆత్మ కనపడుతుంది, గురువు కనపడతారా, దేవీ దేవతలు కనపడతారా, 33 కోటి దేవీ దేవతలు కనపడతారా, మరి అన్ని మండలాలు కనపడుతుంది. మరి ఈ కంటి నుంచి ఏం కనపడాలి? చూడండి, సర్జన్ డాక్టర్ అంతా ఆపరేషన్ చేస్తారా? మహాత్ములు ఏమంటారు? నాభి స్థానంలో విష్ణు ఉన్నారు, హృదయ స్థానంలో శివ పార్వతి ఉన్నారు. సర్జన్ డాక్టర్ రోజు హార్ట్ ఆపరేషన్, కడుపు ఆపరేషన్ చేస్తారు. వాళ్ళకి ఒక విష్ణు మరి శివుడు కనపడాలి. ఎందుకో? చర్మచచ్చు నలక్షే, జ్ఞాన చచ్చు నిరక్షే. సమర్థ రామదాస్ స్వామి, శివాజీ మహారాజ్ గురువు చెప్తారు, ఇది చర్మచచ్చు నలక్షే, జ్ఞాన చచ్చు నిరక్షే. అది జ్ఞాన చచ్చు నుంచి కనబడుతుంది. గురు కృప వలన సాధనం చేసి మన చేతన అంతర్ముఖం అయి ఉంటే మన జ్ఞాన చచ్చు తెరిస్తే దానికి హృదయ కన్ను అంటారు. అది తెరిస్తే ఆ లోపల ఉండే దేవీ దేవతలు మనకు కనపడతారు, మండలాలు కనపడుతుంది, వైభవాలన్నీ కనపడుతుంది. అప్పుడు మన సంశయాలు డౌట్ వెళ్ళిపోతుంది.
ఎంతవరకే మన జ్ఞాన చచ్చు తెరసలే, డౌట్స్ పోయేలే. దానికే మహాత్ములు ఏమంటారు, ఎన్ని గ్రంథాలు చదివితే లేదో, పురాణాలు చదివితే లేదో, కాశీ హరిద్వారానికి పోతే లేదో, ఎంతవరకు మనం సాధన చేసుకున్న అంతరంలో పోయేలే, మన జ్ఞాన చచ్చు తెరసలే, సంశయాలు డౌట్ పోయేలే. జీ మరి తులసి సాహెబ్ గారు ఉదాహరణ ఇస్తున్నారు. ఎట్లాగా పెళ్ళి ఆయన భార్య తన భర్త ఇంటికి వెళ్తుంది, పుష్పాలు సుగంధమైన వస్తువులు తీసుకొని ఆనందం కాపోతుంది. అలాగా ఈ ఆత్మ పరమాత్మలు సేరాలంట అప్పుడు నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది, ఆనందంగా వెళ్తుంది. చాలా నిజమైన ప్రేమ ఎక్కడ ప్రకటన అవుతుంది? మన చైతన్యం పదోద్వారంలో వచ్చేస్తే, మన ఈ జ్ఞాన చచ్చు తెరిస్తే అంతరంలో ఆత్మదర్శనం గురు దర్శనం అయిపోతుంది. సద్గురు చరణంలో నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది. అప్పుడు నుంచి మనకి తెలిసిపోతుంది, ఓ నేను ఆత్మ, నేను శరీరమే కాదు. నేను ఆత్మ అయితే మా వాళ్ళు ఎవరు? పరమాత్మ. పరమాత్మలో సేరలా అంటే ఒక ప్రేమ ప్రకటమవుతుంది, నిజమైన ప్రేమ. ఆ ప్రేమ రోజు రోజు ఎక్కువగా అవుతా పోతా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ రోజు రోజు తగ్గిపోతుంది. చూడండి, నామదాన సమయంలో ఉండే ప్రేమ నిదానంకి ఇప్పుడు ఉందా? ఉండలేదు. నామదానం తీసుకునేప్పుడు మనకే గురువు మరి నామం పైన ఎంత ప్రేమ ఉంటుంది. అదే ప్రేమ అట్లా కొనింటే మనం మహాత్ములు అయిపోతుంటే అదేమవుతుంది, నిదానంగా లోకవస్తు రూపం అయిపోతుంది, జగత్ రూపం అయిపోతుంది. ఆ ప్రేమ తగ్గిపోతుంది. మరి గురుకృప వలన సాధన చేసుకొని మన చేతన అంతర్ముఖం అయిపోతే, మన జ్ఞాన చచ్చు తెరిస్తే, మన ఆత్మదర్శనం గురు దర్శనం లోపల అయితేనే నమ్మకం వచ్చేస్తుంది. మనం ఎప్పుడో మన రూపం మనకి కనపడుతుంది, ఆత్మ మనకి తెలిసిపోతుంది. మేము ఆత్మ, మేము శరీరమే కాదు, ఇవన్నీ సుల్లు అబద్ధం అంట. మనం ఆత్మ అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్మ. పరమాత్మలో సేరాలా అంటే విరామం కలుగుతుంది. నేను ఎప్పుడన్నా కానీ చెప్తుంటాను చూడండి, మీరాబాయి భర్త చనిపోయిన తర్వాత కాశీ గంగా స్నానానికి పోయింది. రవిదాస్ గారు సత్సంగం దొరికింది ఆమెకి. మీరా ప్రేమ నుంచి నింది. ఎందుకో 30 సంవత్సరాల భక్తి మార్గంలో ఉండేది మీరా. ఎప్పుడో సత్సంగం మనసులో నాటిపోయింది. రవిదాస్కి శరణములు వెళ్ళిపోయింది. మీరా ఉపదేశం తీసుకునింది. సురత్ శబ్ద అభ్యాసం, కృష్ణ ఆరాధన ఇడిచిపెట్టి సురత్ శబ్ద అభ్యాసం చేసేగా సురు చేసింది మీరా. మనస్సు మంచి మనసు మీరా, చేతన అంతర్ముఖం అయిపోయింది. రవిదాస్ గురు ప్రకటన అయిపోయినారు అంతరముల. ఆత్మదర్శనం గురు దర్శనం అయిపోయింది. మీరా దివానీ అయిపోయింది. మీరా మస్తాని దివానీ అయిపోయింది. ప్రేమ నుంచి ఆమె బాణి చెప్పింది, పాయోజీ मैंने नाम रतन धन पायो, वस्तु अमूलक दे मेरे सदगुरु कृपा कर अपनायो, पायोजी मैंने नाम रतन धन पायो. ఆ నామరూపమైన రత్నం నాలో ప్రకటన అయిపోయింది సద్గురు కృప వలన. ఎవరిచ్చినారో? సద్గురు ఇచ్చినారు. అది నామం ప్రకటమైంది అంటే నాదం ప్రకటన అయిపోయింది. ఆమె ఆనందంలో కొనసాగసురు చేసింది. మీరా దివానీ అయిపోయింది, మస్తాని. చూడండి, ఆమె పేరే అట్లా నిలబడింది. దాని కొరకే అట్లాగా ఉంటుంది. అప్పుడు అన్ని ఈ సంసారమే మర్చిపోతుంది. మనం సంసారంలో ఉంటామా? కుటుంబ పరివారంలో ఉంటామా? మనసు నాదంలో ఉంటుంది. మనసే నాదంలో ఉంటే సంసారం ఎక్కడ? మనం సంసారంలో వండుకొని నిజమైన సన్యాసి, బైరాగి, అట్లా వాళ్ళు మహాత్ములు.
మరి అదే అంటున్నారు, నిదానం నిదానంగా ఆ ప్రేమ పెరుగుతూ పోతా ఉంటుంది. చైతన్యం నిదానం నిదానంగా పై మండలాల్లో ఎక్కుతా ఉంటుంది. సహస్రార్థల కమలం నుంచి బ్రహ్మలో పోతుంది. అక్కడ పోయి అక్కడ అనుభవాలు వాళ్ళ లోపల దానికి చూస్తుంది. దానిపైన ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఎంతవరకే ఆ వస్తువు మనం అంతరంలో చూసేలే నమ్మకం రాదు, ప్రేమ ప్రకటన కాదు. దానికే మహాత్ములు ఏమంటారో, నామస్మరణ ధ్యానము 2.5-3 గంట రోజు చేస్తూ ఉంటే ప్రేమ నుంచి అప్పుడు ఈ కార్యసిద్ధి అవుతుంది, లేకుంటే రాదు. దాని కొరకే అప్పుడు నమ్మకం వచ్చేస్తుంది. ఇప్పుడు యావ ప్రేమ ఇప్పుడు సంసార వస్తు రూపం అయింది. ఆ ప్రేమ ఆటోమేటిక్ దాని నుంచి కడగాకి వచ్చేస్తుంది. పరమాత్మ నామములో గురు చరణములో ఆరూపం అయిపోతుంది. మనము ఎవరికి చెప్పదో ఆటోమేటిక్ ఆరూపం అయిపోతారు. ఇప్పుడు మనం సంసారం ఇడండి అంటే ఎవరు ఇడిసెక్ట్ అయ్యాలే. మన చేతను 7వ చక్రంలో వచ్చేస్తే 10వ ద్వారంలో వచ్చేస్తే సంసారం ఆటోమేటిక్ ఇడిచిపెడతారు. మనం చెప్పదవద్దు. ఆ లోపల ఉండే వస్తువులు ఆనందం దొరకపోతే ఈ బయట ఆనందాలు ఆటోమేటిక్ ఇడిచిపెడతాయి. ఎందుకో దీంట్లో ఏం లేదు. ఇది ఎట్లా కనబడుతుంది సంసారం? అప్పుడు ఆ ఆనందం ఉందా, ఈ ఆనందం ఎట్లా కనబడుతుందా? ప్యాడు దిబ్బ. మనం ఇది అంతా పారేస్తుంటాము, కస గుడిసి పారేస్తుంటాము. ఆ దిబ్బ సమానం కనబడుతుంది సంసారం. ధన ధాన్యాలు మాడి బంగ్లాలు అంతా ప్యాడ దిబ్బ. దానిపైన ఎవరు ప్రేమ చేస్తారు? ఆ ఆనందం ఉందా, ఈ ఆనందం యావ లెక్కలు లేవు. దానికే ఆటోమేటిక్ మనసు ఆ ఆనందం విడిస్తే ఈ ఆనందం విడిచిపెడుతుంది. మరి మండల్ బై మండల్ పై మండలాల్లో వెళ్ళిపోతా ఉంటుంది. మరి అదే మాట అంటున్నారు. ఇలాగా అదే ప్రేమ మార్గం తీసుకొని ప్రేమ నుంచి పై మండలాల్లో వెళ్తా పోతా ఉంటుంది చైతన్యం పైకి. నిజమైన ప్రేమ 10వ ద్వారంలో ప్రకటమైపోతుంది. ఆ ప్రేమ పరమాత్మలో చేరే కొరకే అవసరం. అది నిజమైన ప్రేమ. అది రోజు ఎక్కుతా పోతా ఉంటుంది, తగ్గలేదు, తగ్గముఖం అయ్యలే. ఇప్పుడు ఉండే ప్రేమ ఇది క్షణిక ప్రేమ. మనం సత్సంగం ఇన నుంచి మహాత్ముల శరణంలో పోయిన నుంచి లేకుంటే యావదొక రూపంలో ప్రేమ కొంచెం వచ్చేస్తుంది. మరి బయట పోతానే బయట గాలి తగులుతానే ఆ ప్రేమ దిగిపోతుంది, వెళ్ళిపోతుంది ప్రేమ. దానికి ఇది నిజమైన ప్రేమ కాదు, క్షణికమైన ప్రేమ. ఇప్పుడు మనం చేసే ప్రేమ క్షణికమైన ప్రేమ. ఎప్పుడు మన చైతన్యం గురు కృప వలన 10వ ద్వారంలో చేస్తుంది, మన జ్ఞాన చక్షు తెరుస్తుంది. మనం గురువుకి ఆత్మదర్శనం గురు దర్శనం అయిపోతుంది, నాదం ప్రకటన అవుతుంది. అప్పుడు నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది. ఆ ప్రేమ రోజు ఎక్కుతా పోతా ఉంటుంది, ఎప్పుడుకి తగ్గుముఖం కాదు. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. దానికి అదే మాట అంటున్నారో, అది మండల్ బై మండల్ మనకి తోలుకోపోతుంది ఆ ప్రేమమే. దానికే అంటున్నారు మహాత్ములు ఏమన్నారు, పరమాత్మ ప్రేమ రూపమే, మన ఆత్మ ప్రేమ రూపమే. ఆత్మ పరమాత్మలో చేరే కొరకే ఒక ప్రేమ మార్గమే. ఆ మార్గము ప్రేమ రూపమే, ప్రేమ మార్గం ఉంది. ఆ ప్రేమ మన అంతరంలో ప్రకటమైతే పరమాత్మ ఎక్కడ దూరం లేరు, దగ్గర కింద దగ్గరే ఉన్నారు. ఆయన ప్రకటమైపోతారు. చూడండి, ధ్రువ్ ప్రహ్లాద్ వాళ్ళు ఆ ప్రేమ ప్రకటమైనకే. వాళ్ళు పరమాత్మ ఎక్కడ ఉన్నారు, కూతేస్తానే ప్రకటమైనారు.
ఎంత దూరంలో ఉన్నా ఆ ప్రేమ ఉంటే దగ్గరకి ఎంత దగ్గర. ఆ ప్రేమమే లేకపోతే బయట ప్రేమ నుంచి మనం కొస్తే ఆయన వస్తారా? వచ్చలేదు. ఆ నిజమైన ప్రేమ ప్రకటన కావాలా. యా ప్రేమ జగత్ రూపమైంది, అదే ప్రేమ పరమాత్మ రూపం, నామ రూపం కావాలా. అప్పుడు ఆయన వస్తారు. ఆ ప్రేమ సంసారంలో పెట్టుకొని మనం బయటకు తెస్తే పరమాత్మ ఎట్లాగ వస్తారా? ఆయనకి తెలుస్తుంది నా పైన ఆయన ప్రేమ కాదు, లేదు, లోక వస్తు రూపమైంది, జగత్ వస్తు రూపమైంది, అబద్ధాల వస్తువు పైన ప్రేమ ఉంది. దానికి ఆయన మాటినలే, దానికే ఆ ప్రేమ అంతరంలో ప్రకటమవుతుంది, నిజమైన ప్రేమ. మరి ఆ నిదానంగా ఒకరోజు ఈ ఆత్మకు తన పతి పరమాత్మే దొరికిపోతారు. ఫస్ట్ గురు దర్శనం అవుతుంది, గురు కృప వలన పరమాత్మ దర్శనం అయిపోతుంది. घटे घोर सार सिहार सुनी के सिंधे सरिता जसे मिली. మరి అదే అంటున్నారు. ఎట్లాగా ఉంటుందా? ఎట్లాగా చూడండి, వర్షాకాలంలో నది ఏరు ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది, వచ్చి లాస్ట్ ఎక్కడ పోయి చేరుతుంది? సముద్రంలో, బంగాళాఖాతం ఖాడీలో. ఎక్కడ? గంగా, జమున, బ్రహ్మపుత్ర, సింధు, బ్యాస్, సత్లజ్ అన్ని నది పోయి సముద్రంలో పడేది. చూడండి ఎంత వేగంగా పోయి సముద్రంలో పడుతుంది. అది వచ్చేది ఎక్కడ నుంచి? సముద్రమే నుంచి. మరి పడది దాంట్లో. నది ఎట్లాగ పడుతుంది? వర్షారూపంకా, వర్ష ఆధారంకా. ఆ వర్ష నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది? సముద్రం నుంచి. మరి ఆ సముద్రం నుంచి వర్ష చూడండి మాడాల రూపంకా, మేఘాలు దాంట్లో తయారవుతుంది. అదే నీళ్ళు, సముద్ర నీళ్ళే మోసుకుపోయి ఎక్కడెక్కడ వర్షాలు కురిపిస్తుంది. మరి అదే నది రూపంకా వెళ్తుంది. అన్ని నీళ్ళు నది రూపంకా పోతుంది, పోయి మరి సముద్రంలో కలుస్తుంది. అలాగా మన ఆత్మ పరమాత్మ ఆ ప్రేమ ప్రకటన అయితే ఇదున ప్రేమ రూపంకా ఒకరోజు ఈ ఆత్మపై పరమాత్మలు చేరుతుంది. అదో మార్గము చాలా దగ్గరే వచ్చేస్తుంది. పరమాత్మ ఎక్కడ ఉన్నారో ఆయన దగ్గరకింత దగ్గరే ఉన్నారు. ఆయనకింత దగ్గర ఇంకో మన బంధువులు కాదు, బంధువులు లేవు. బంధువులు ఎక్కడ ఆ ఊర్లో ఉంటారో ఇంటిలో ఉంటారు. పరమాత్మ 24 గంటలు మన జత ఉంటారు. గురువు మన జతను ఉంటారు. అయితేనా ఎప్పుడో ప్రేమ ఆయన రూపం అయితే ఆయన మాట్లాడుతారు, మనకి సహాయం చేస్తారు. ప్రేమ జగత్ రూపమై ఉంటే ఆయన మాట్లాడలే, మనకి సహాయం చేసేలే. దాని నుంచి ప్రేమ అన్నికింత శ్రేష్టమైన వస్తువు ప్రేమ ఉంది. యావ ప్రేమ సంసార రూపమైంది, అదే ప్రేమ పరమాత్మ నామ రూపం కావాలా. అప్పుడు మన కార్యసిద్ధి అయిపోతుంది. जब ठाटे घाटे बैराट की ना मीन जल कवल कली. మరి అట్లాగా ఈ రచన అయింది. చూడండి కమల కలి. ఇప్పుడు చంద్రమ ఎక్కడ? ఆకాశంలో ఉంటారు. కమల అంతా నీళ్ళలో ఉంటుంది, పృథ్వీ భూమి పైన. దానికి దీనికి ఎంత కనెక్షన్ ఉందా? రాత్రికి ఆ చంద్ర పుడితేనే కమల్ ఆటోమేటిక్ వికసితం అవుతుంది, తన 5 తెరుస్తుంది అన్ని రక్కలు. మరి ఎప్పుడు సూర్య పుడితేనే బంద్ చేసుకుంటుంది. దానికి సూర్య బేకలేదా? చంద్రమా పైన ప్రేమ, తన ఉపనాయి చంద్రమాకి ప్రేమ చేస్తూ ఉంటుంది కమల. మరి చేప నీళ్ళు, చేప నీళ్ళకి ఎంత ప్రేమ ఉంది చూడండి. ఆ చేపకి నీళ్ళ నుంచి కడిగకి చేస్తే తన ప్రాణమే
ఇడిసిపెడుతుంది, కానీ నీళ్ళు ఇడిసిపెట్టి ఉండేకి తయ్యాలేదు. చేపగా నీళ్ళ నుంచి తీసి పాలు వేయండి, ఉండలేదు. పాలు మంచి వస్తున్నాయి, అమృతం. అయితే దానికి బేకి లేదు, నీళ్ళే కావాలా. దానికి ఆ చేపకి తన ప్రాణమే నీళ్ళు. అలాగా ఒక భక్తికే భగవంతు నామం, ఆ ప్రేమ ప్రకటన కావాలా. చేపకే నీళ్ళు విడిచిపెట్టి ఉండలేదు, ఆ నామం విడిచిపెట్టి ఈయన ఉండకూడదు, బతుకూడదు. అది నిజమైన ప్రేమ. చూడండి, ఆ చంద్రమాకే కమలకి ఎంత ప్రేమ. అది ఆకాశంలో ఉంటుంది చంద్రమ, ఇది భూమిపైన నీళ్ళు. అయితే చంద్రమ వస్తేనే అది వికసితమై ఆనందంగా చంద్రమకి ప్రేమ చేస్తుంది రాత్రి అంతా. మరి సూర్యరశ్మి వస్తేనే తన ఇది సంపుట్ అంతా బంద్ చేసుకుంటుంది, బేకలేదు. ఆ చంద్రమ ఇడిస్తే వేరేం బేకలేదు దానికి. దానికే ప్రేమ అంటారు. అలాగా ప్రేమ గురు మరి నామం పైన వచ్చేస్తే, గురు ఎక్కడ దూరం లేరు. ఆయన ఎప్పటి నుంచి నామం ఇచ్చినారో నాదు శబ్ద రూపంగా మన లోపలే కూర్చున్నారు. ఆయన దగ్గరకింత దగ్గరే ఉన్నారు, ప్రకటన అయిపోతారు గురు. ఆ ప్రేమ వచ్చేస్తే జీ సింధే సిహారే అపనా ఖలక లఖీ స్వప్నా చలే. దాని కొరకే అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, అలీ భ్రమర్కే ఇలాగా ఆత్మకు బోధం చేస్తున్నారు. ఇవన్నీ మనం సంసారం ఒక అబద్ధం ఉంది, సుల్లు ఉంది, స్వప్న సమానంగా. దానికే కబీర్ సాహెబ్ గారిని చెప్పినారు, రామ గయో రావణ గయో జాకోబో పరివార్ కై కబీర్ తీర్నారే స్వప్నే జిమ్ సంసార్. కబీర్ సాహెబ్ అదే మాట అన్నారు, ఇది స్వప్న సమానం సంసారం. రామరావణ అట్లా పెద్ద పెద్ద రాజమహారాజులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇక్కడ ఎవరు శాశ్వతంగా నిలబడలే. మరి స్వప్నమతుల్లమే సంసారం. అదే మాట అంటున్నారు తులసి సాహెబ్ గారు, ఓ మనసా, ఓ ఆత్మ, నీవు ಯಾವ వస్తు రూపమైనావు, ఇవన్నీ అబద్ధమే, స్వప్నతుల్లుంది. దీనికి మీకు సంబంధాలు 4 రోజు 4 దినాలు. మీ తాత పరతాత ఎట్లా ఇడిసిపెట్టిపోయినారో మీరు ఒక రోజు ఇడిసిపెట్టిపోయేవాళ్ళు. వాళ్ళేం మోసుకోపోలే, మీరేం తీసుకుపోయేకెళ్ళే. ఏం వస్తుంది, కాలు మరి మాయాది ఉంది, మీది కాదు. మీరు వచ్చే రోజు ఉత్తు సేతు వచ్చినారో, పోయే రోజు ఉత్తు సేతు పోతారా. దానికి ఇవన్నీ వాళ్ళ మందు కాదు. దానికి మందు మనం చేసుకొని బాధపడతాం. మహాత్ములు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, ఆయనది అనుకొని చేయండి, పరమాత్మది గురువుది అనుకొని చేయండి, ఉండదు అంతే, మందు కాదు. దానికి ఎప్పుడు పరమాత్మ అనుకొని చేస్తే దానిపైన మనకి ఏమవుతుంది, ఆశ ఉండలేదు. ఎందుకు, పరమాత్మ. మందు అయితే ఆశ వస్తుంది, దానిపైన మోహం వస్తుంది, ప్రేమ వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంది అక్కడ మరి మరీ రావాలా, సత్యపుట్టలో బాధపడాలా. దానికే మహాత్ములు అంటారు, ఆయన దాన్ని కొని చేయండి. దానికి నిష్కర్మ కర్మ అంటారు. నిష్కర్మ కర్మ, సకర్మ కర్మ. ఆశ పెట్టుకొని చేసే మోహం, ప్రేమ, ఆశ పెట్టుకొని చేసే కర్మమే సకర్మ అవుతుంది. రుణం తీర్సాక మరి జన్మాలకి రావాలా. మరి ఆశ లేక, ప్రేమ లేక, మోహం లేక చేసే కర్మలో అయం ఆశ లేక చేసే కర్మమే నిష్కర్మ కర్మ అంటారు. ముక్తికే కారణమవుతుంది. ఒక డ్యూటీ అనుకొని, ఒక ధర్మం అనుకొని చేసేది, డ్యూటీ అనుకొని చేసేది, ఆశ లేక, అదో ముక్తికి ఒక మార్గం అవుతుంది. దానికే మహాత్ములు అంటారు, మనం సంసారంలో ఉండాలా, పని చేయాలా, నిష్కర్మ కర్మం చేయాలా. ఆశ లేక కర్మమే నిష్కర్మ కర్మాలు. ఆశ పెట్టుకొని చేసేది సకర్మ అయిపోతుంది, బంధనం అయిపోతుంది. అదే మనకి మరి రుణం తీర్చే కొరకు ఈ లోకానికి వచ్చే పని అవుతుందా? దానికి అదే మాట అంటున్నారు, ఓ మనస, మరి ఆత్మ, నీవు ಯಾವ వస్తువు పైన ప్రేమ చేసుకున్నావు, తనదు అనుకున్నావు అని అబద్ధమే, స్వప్నతుల్లో ఉంది. నీ ప్రేమ
నామరూపం కానీ గురు రూపం కానీ నాద రూపం కానీ జై असे सारे पारे समारी सूरती समझे जग 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 अली ఇలాగా సారమైన వస్తువు ఆత్మకి దొరికిపోతుంది, నాదం ప్రకటమైపోతుంది. ఇలాగా మనం ఈ లోకంలో ఈ ప్రకారం మన భావం పెట్టుకొని నడిస్తే, మన ప్రేమ నామం పైన గురుచండంలో పెట్టుకొని నడుస్తూ ఉంటే సారమైన వస్తువు నాదం ప్రకటమవుతుంది, ఆత్మ అమరమైపోతుంది. మరి సత్య పుట్టలు వచ్చేలేదు. లేకుంటే ఈ లోక వస్తు రూపమై ఉంటే ఏదో సుల్లుంది, నాశమాన్ ఉంది, అబద్ధం ఉంది, అది నాశనం అవుతుంది. మనం నాశనం అయ్యే పని వస్తుంది. అంటే మనం సత్యపుట్టులు రావాల్సింది. దాని కొరకే ఇలాగా మీరు నామం పైన ప్రేమ పెట్టుకొని నడిస్తే నామం అమరుంది, మీరు అమరు అవుతారు. జై గురు జ్ఞాన ధ్యాన ప్రమాణ పదవినా భటకి తులసి మరి అదే మాట అంటున్నారో, గురు జ్ఞాన ప్రమాణ ధ్యాన నామము ధ్యానము ఇదే గురు ఇచ్చింది మనకి, ఇది ప్రమాణం. ఈ రూపంగా నడుస్తుంటే ఆత్మ ముక్తం అయిపోతుంది. లోక్ వస్తు సుమరన్ మరి ధ్యానం చేసుకొని పోతూ ఉంటే బంధనములో పడిపోతుంది. బంధం మరి మోక్షకే కారణం మనస, ఆత్మ కాదు మనస్సు. మనస్సుకే ముక్తి చేసే కొరకే మహాత్ములు ఇవన్నీ ప్రయత్నాలు. ఆత్మ ముక్త రూపమే ఉంది. ఈ రెండుకే గంట పడింది. దానికే మనస్సుకే ముక్తి చేసే కొరకే ఇప్పుడు సత్సంగం, నామస్మరణ ధ్యాన విధానం మహాత్ములు చూపిస్తారా? ఇవన్నీ మనస్సుకే. మనసులో మార్పు వస్తేనా, మనసు నామరూప అయితేనా ఆత్మ ముక్తం అయ్యేది, లేకుంటే సాధ్యమే లేదు. చూడండి, మనసు సంసార రూపం అయితే ఆత్మ ఇంకో ఏం చేస్తుంది? దాని స్వాధీనంలో పడిపోయింది. రెండుకి గంట అయిపోయింది. ఎంతవరకు మనసు బ్రహ్మ స్టేజంలో పోయలేదు, ఈ గంట ఊడిపోయలే. చాలా బ్రహ్మ గంట అయిపోయింది. ఇది ఈ ఉపజన్మాల నుంచి కాదు, ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి ఆత్మ మనసు సహవాసం చేసుకొనింది, మనసు సంగడ ప్రేమ చేసుకొనింది. 2 గంట అయిపోయింది. దానికే ఇప్పుడు దీనికే సత్సంగం అన్నీ. నామస్మరణ ధ్యానం మనస్సుకి. మనస్సు ముక్తం అయిపోతే ఆత్మ ముక్త అయిపోతుంది. ఆత్మ ముక్త రూపమే. దాని కొరకే మహాత్ములు అదే అంటున్నారా తులసి సాహెబ్ గారు? గురు జ్ఞాన, గురు మనకి సత్సంగంలో ఏం చెప్తారా? నామస్మరణ ధ్యానం. ఆ విధానంగా మనం నడిస్తే నిదానంగా మనసు నిర్మలమవుతుంది. మనసుకి నాదాధారం దొరికిపోతుంది. మనసు మరి ఆత్మ ముక్త అయిపోతుంది. జే అలే అధరే ధారే నిహారే నిజకే నికరే శిఖర్ చడావహే. మరి అలి అంటారు ఆత్మ మనస్సుకే. ఇది ఏం చేస్తుంది? నిదానంగా ఆ నాదాధారం పట్టుకొని శిఖర్, కొండ శిఖర్ మరి పిండం విడిచిపెట్టి అండలోకంలో వెళ్ళిపోతుంది. అండలోకం విడిచిపెట్టి బ్రహ్మాండంలో వెళ్ళిపోతుంది. అలాగా ఒక నాదమే మనకి పైకి పోయే కొరకు త్రోవ ఉంది, మార్గం ఉంది, నాద ఆధారమే. ఆ పరమాత్మ ఏం చేసినారు? అక్కడ నుంచి ఆత్మకి కిందకి పంపించేప్పుడు నాదం అంటే నాద రూపంగా నిచ్చినికి అంటే మెట్కి చేసినారు, సిడి చేసినారు. అదే ఒక మండల్ బై మండలో నాదాధారంలో దిగింది. అదే నాదాధారంగా ఇది పైకి పోయేది ఉంది. ఇది పరమాత్మ పెట్టిన కుదర్తి కానూన్ ఉంది, మార్గం ఉంది. మహాత్ములు తయారు చేసిన సిద్ధాంతాలు కాదు. ఇది ఈ మార్గం అంతే పురాతన ఉంది. ఇంత పురాతన సృష్టి.
పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి తయారు చేసినారో ఈ సిద్ధాంతాలు ఈ మార్గం అందరిలో పెట్టే పంపించినారు. సుర్ శబ్దభ్య అనే ఇదే శబ్ద మార్గం. అదే శబ్దం ఆధారం మార్గంలో ఆత్మ కిందికి దిగింది, అదే శబ్ద మార్గంగా అంతరంలో పోయేది ఉంది. దానికి అదే మాట అంటున్నారు కి మనస నీకు ఆ నాదాధారం దొరికితే నీ ఊరు మీకు దొరికిపోతుంది. నీవు కొండ పైన శిఖర్ పైన మీరు పోయి చేరొచ్చు. ఇంకో వేరే ఉపాయం లే. జహా గగన గంగా సురతి జమునా జతన ధార బహవహి. మరి అంటున్నారు జహా సురత్ జహా గగన గంగా సురతి జమునా. గగన గంగా ఆకాశమే గంగా, సురత్ జమున. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారో ఇక్కడ రెండు కన్య మధ్యలో త్రివేణి సంగం ఉంది. గంగా జమున సరస్వతి. ఈ మనం ఏమంటాం ఇప్పుడు ప్రయాగ ఎలహాబాద్లో, మన కాశీకి 100 కిలోమీటర్ అవుతుంది ఎలహాబాద్. అక్కడ త్రివేణి సంగం ఉంది. ఈ జమున ఇట్లా వస్తూ ఉంటుంది, గంగా ఇట్లా పోతూ ఉంటుంది, జమున ఇట్లా వస్తుంది, రెండో కలుస్తుంది. జమున నీళ్ళు బ్లూ కలర్గా ఉంటుంది, గంగా నీళ్ళు వైట్ కలర్గా ఉంటుంది. చాలా తమాసా చూసే అట్లా స్థానం ఉంది. అది ఇది బ్లూ కలర్ ఉంటుంది జమున. గంగా థేట్ మన పాల్లాగా వైట్ కలర్ ఉంటుంది. ఇది ఇట్లా వస్తుంది పోతా ఉంటుంది, ఇది ఇట్లా వస్తుంది, స్పీడ్లో వచ్చి రెండు చేరుతుంది. ఈ నీళ్ళు ఆ నీళ్ళకే దబ్బుకొని ఇట్లా పోతా ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్ వరకే ఇది మిక్స్ అయ్యలేదు. బ్లూ వైట్ రెండు ఇట్లా దబ్బుకొని పోతా ఉంటుంది. దాంట్లోపై వీళ్ళ స్నానం చేస్తారు. ఈ స్టీమర్లో ఇక్కడ నుంచి వాళ్ళు తొలగిపోతారా? అది ఒక్కొక్క జగ చుట్టు కొడతా ఉంటుంది నీళ్ళ స్పీడ్లో. చాలా పెద్ద నది, 2 జీవ నది. ఈ స్టీమర్ ఏమేమో చుట్టు కొట్టిందంటే పోయినారు. ఇంకో ఎవరు బతికించగలేదు, భ్రమణలో వెళ్ళిపోతుంది. అక్కడ వీళ్ళ ఏమో పగ్గం కట్టుకొని ఉంటారంట. చాలా విశాలమైన నదిలో స్పీడ్లో 2 పోతా ఉంటుంది. చాలా స్టీమర్ అంతా ముడికిపోతా ఉంటుంది. దానికే ఆ గంగా జమున 2 చేరుతుంది. పండితులు ఏం చేసినారా, 2 సేరి ముందుకు పోతుంది. అక్కడ సరస్వతి ఉంది అంటే గుప్తం కాంట. సరస్వతి లేదు అక్కడ, ఇది 2 సేరి పోయేది. అట్లాగా మన అంతరంలో ఉంది జమున. గంగా ఆకాశంలో ఉంది. ఇక్కడ 10వ ద్వారంలో గంగా. జమున అంటే మన చైతన్యం కింద నుంచి సాధనం రూపంగా పైకి పోవాల, అది జమున. ఇది పోయి 10వ ద్వారంలో చేరితే పోయి అక్కడ గంగా ఉంది. ఆ గంగాలో ఈ జమున పోయి చేరితే 10వ ద్వారంలో వచ్చేస్తే సుర్త్ ఆత్మ అది పోయి ఆ శబ్దములో చేరుతుంది. అక్కడ ఇది జమున, అది గంగా. నాదం ఏముంది, అది గంగా ఉంది. పవిత్రమైన ఈ మన చైతన్యం కింద నుంచి మనం ధ్యానం చేసుకొని తీసుకుపోతామో దీనికి జమున అన్నారు. ఇది పోయి ఆ నాదంలో చేరితే ఇది త్రివేణి సంగం అవుతుంది. అక్కడ సరస్వతి, అక్కడ జ్ఞానం ప్రకటన అవుతుంది. మన ఘట్టంలో ప్రకాశ అయిపోతుంది. నిజమైన త్రివేణి సంగం. అక్కడ పోయి స్నానం చేయాలి. మన 10వ ద్వారంలో ఉంది త్రివేణి. బయట అంటే 2 ఉంది, ఒక 3 చెప్పేసినారు. అంటే లోపల 3 ఉంది. పైనుంచి ఒక ధార వస్తా ఉంది. అక్కడ స్థిరంగా ఒకటే ఉంది. మన కింద నుంచి ఇది పోయేది 3. త్రివేణి సంగం అక్కడ 3 వచ్చి చేరుతుంది. నిజమైన త్రివేణి. ఆయా స్నానం చేసినకే మనం ఒక జన్మమే కాదు, 1,000,000 జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది. మలినమైన మనసు నిర్మలమైపోతుంది. ఆత్మ నిర్మల స్వరూపమే. అప్పుడు ఇది 2 నిర్మలమైనకే నాదంలో చేరి పైకి ఎక్కుతుంది. ఈ జమున అక్కడ ఉండే గంగా 2 సేరి సరస్వతి పైనుంచి వచ్చేది, దాంట్లో సేరి పైకి ఎక్కుతుంది. నిజమైన త్రివేణి సంఘం ఇక్కడ 10వ ద్వారంలో ఉంది.
దాని కొరకే మహాత్ములు అంటారు ఇట్లాగా ఇది నిర్మలం అయిపోతుంది. జహా గగన గంగా సురతి జమునా జతన ధార బహవహి జహా పదమ ప్రేమ ప్రయాగ సురసరి ధుర గురు గతి గావహి. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఇలాగా మీకు నిజమైన ప్రయాగ స్థానం అంటే ఆ త్రివేణి సంఘం మీకు లోపల దొరికిపోతుంది. ఒక జన్మమే కాదు, కోటాను కోటి ఆ స్థానంలో మన ఆత్మ వచ్చి మనసు వచ్చి చేరుకుంటే ఒక జన్మమే కాదు, కోటాను కోటి జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది, మనసు నిర్మలం అయిపోతుంది. అక్కడ పోయి ఆ నాదములు చేరితే దానికే ప్రయాగ్ అన్నారు. ఆ ప్రయాగలో పోయి స్నానం చేసిన పుణ్యమే అక్కడ మనకి దొరికిపోతుంది. దానికే ఇప్పుడు ఇక్కడ బయట గంగ స్నానం నది స్నానం చేసే నుంచి ఏమి కాదు. ఎందుకో మనం చేసిన పాపాలంతా మనసు పైన పడింది, లోపల మనం చేసిన కర్మాలంతా మనసు పైన పడింది, మనసు మలినం అయిపోయింది. మనం అక్కడ పోయేదే శరీరానికే కడుగుతామా సోప్ వేసుకొని, లేకుంటే ఇప్పుడు పండ ఏం చేస్తారంటే మన కాశీలో సోప్ వేసుకొనేకపోతే వద్దంటారు. సోప్ వేసుకోవద్దు, గంగా గలీజ్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఎందుకో సోప్ వేసుకుంటే గంగా గలీజ్ అవుతుంది, సోప్ వేయకూడదు, అట్లా స్నానం చేయాలంటారు. మరి అక్కడ దుర్గంధి వస్తూ ఉంటుంది. ఎందుకో ఆ గటర్ నీళ్ళంతా కాశీదంతా గంగాలో ఇడిస్తున్నారు. ఇంకో ఆ తగ్గు భూమే లేదు ఇక్కడ ఆ గలీజ్ నీళ్ళు పోయేకి. అంత ఉత్తర ఇండియా అంతా లెవెల్ భూమి ఉంది. ఈ నది పారది మాత్రం భూమి తగ్గిన భూమి. పెద్ద పెద్ద స్టీల్ పైప్ ఆ గట్టర్ నీళ్ళంతా తెచ్చి గంగాలో ఇడిస్తున్నారు లోపల. ఈ స్టీల్ పైప్ పెద్ద పెద్ద పైప్ నుంచి తెచ్చి లోపల కిందకి ఇడిస్తున్నారు. గంగా చాలా హైట్గా పోతూ ఉంటుంది, లోపల గలీజ్ నీళ్ళు. ఇది ఏమవుతుంది, మీరు మే జూన్లో పండి, అప్పుడు వర్షాలు ఉండే ఎండకే నీళ్ళు తక్కువ అయిపోతుంది, ఐస్ కరిగి వస్తూ ఉంటుంది. చూడండి అక్కడ హిమ అంతా కరిగి వస్తూ ఉంటుంది హిమాలయం నుంచి. అదే నీళ్ళు వచ్చేది ఐస్ కరిగి అంతా వస్తూ ఉంటుంది, నీళ్ళు తక్కువ అయిపోతుంది. ఈ గటర్ నీళ్ళన ఎక్కువగా ఉంది, ఈ పక్క అంతా గలీజ్ నీళ్ళే. అప్పుడు హైట్ తగ్గిపోతుంది, గంగా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు చూడండి, మేము మేలో తొలకపోయినామా, కర్ణాటక వాళ్ళు 30 మంది వచ్చినారు, ఆ స్నానం చేయాలా కాశీ చూడాలంటే పోయినారు. దసా సుమేర్ ఘాట్కి తొలకపోయినామా, అక్కడ ఘాట్లో పక్కకి పోతానే దుర్గంధి వాసన వస్తూ ఉంది. వీళ్ళు చాలా రోజుకే గంగా ఎప్పుడో చూసలేదు, వచ్చినారు. చాలా హెల్ప్గా ఉంది గంగా, అయితే దుర్గంధి వస్తూ ఉంది, నీళ్ళు తక్కువ అయిపోయింది ఎండాకాలంలో. ఈ గట్టర్ నీళ్ళంతా పైకి పోతా ఉంది. దుర్వాసన చూసి వాళ్ళకి ఆ స్నానం చేసే మనసే లేదు. మనం అంతా దూరంలో ఉంటే వాసన దుర్గంధి కొడతా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారో, ఈ స్టీమర్ తీసుకొని అందరు స్టీమర్లో కూర్చొని ఆ పక్కకి పోయినారు, అక్కడికి పోయి స్నానం చేసి వచ్చినారు. ఆ పక్క కొంచెం దూరం అవుతుంది, చాలా హెల్ప్గా పారుతుంది, ఆడ పోయి స్నానం చేసి వచ్చినారు. అంతవరకు మేము ఆడకి వచ్చున్నాము అంటే కూర్చునే కాదు, దుర్గంధి వస్తూ ఉంది. మరి ఇంత గలీజ్ నిలిపోతే పర్వాలేదు, సోప్ వేసుకుంటే పండ వద్దంటారు. మరి ఎందుకో అంత అన్ని చేపకే ఒక 4 మంది స్నానం చేస్తారు, ఈ సోప్ వేసేప్పుడు వాళ్ళకే మీరు డబ్బు ఎక్కువ దొరుకుతుంది. 4 మంది చేస్తే ఈయన ఒకరే సోప్ వేసుకొని కూర్చుంటే దక్షిణాలు తగ్గిపోతుంది అంటే ఉపాయం, గంగ గలీజ్ అవుతుంది అంటారు. వాళ్ళతో ప్లాన్ అంతే. మరి ఇప్పుడు మీరు కాశీ బనారస్లో దిగుతారు, మీరు తెలుగు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్ని భాష నేర్చుకొని ఉంటారు. పండ బ్రాహ్మణుడు మీరు తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగు మాట్లాడే శురు చేస్తారు. రాండి
అక్కడ మంచి ఘాట్స్ ఉంది, మంచి లార్జ్ ఏదో సరాయ్ ధర్మశాల ఉంది. మీకు ఆంధ్ర అన్నం సాంబార్ దొరుకుతుంది, ఇడ్లీ దోశ దొరుకుతుంది, రాండి అంటారు వీళ్ళకి. మన వాళ్ళకి ఆంధ్ర ఇడ్లీ దోశ దొరుకుతుంది, అన్న సారు దొరుకుతుంది అంటే చాలు. ఇంకే ట్రైన్లో 2 రోజులు రొట్టి తింటే బేజారా ఇవ్వండి. ఏం పర్వాలేదు, ఈయన మన వాళ్ళే మంచి వాళ్ళు, మనకి అన్న సాంబార్ దొరుకుతుంది అంటే వాళ్ళు మాట నమ్ముతారు. పోయి అక్కడ రూమ్స్ ఇప్పిస్తారా, అట్లా హోటల్ ఉంటుంది, లేదంటే లేదు. అయితే వీళ్ళే ఏం చేస్తారా, అక్కడ ఆ దేవస్థానం ఉంది, ఇక్కడ ఈ దేవస్థానం మంచిది ఉంది, ఈ దేవస్థానం ఉంది అంతా చెప్పి దొరికిపోతారు. ఒక్కొక్క స్థానంలో రూపాయి ఇస్తేనే 3000 దేవస్థానం ఉంది. జేబు ఖాళీ చేసి పంపిస్తారు. కాశీలో చాలా దేవస్థానం ఉంది, ఎందుకో నేను కాశీలో పుట్టిన వాళ్ళే. అట్లాగా నేను జేబు ఖాళీ చేసి పంపిస్తారు. చాలా మోసం ఉంది కాశీలో. దాని కొరకే ఆ నదిలో స్నానం చేసే నుంచి ఏమవుతుంది, బయట శరీర స్నానం అవుతుంది. మన పాపాలు పోయేది కాదు, అది మనసు పైన పడింది, మనసు మలినం అయిపోయింది. మరి ఎట్లాగపోతుంది, అది లోపల మనసు మలినం అయిపోయిందా. దానికే నామస్మరణ ధ్యానం, పరమాత్మ నామస్మరణ, సద్గురు ధ్యానం, అది చేస్తేనే మనసు నిర్మలమవుతుంది. కానీ లేకుంటే ఇంకో వేరే ఉపాయంలే. ఇది చేసి మన చేతన అంతర్ముఖం అయిపోతే 10వ ద్వారం వస్తేనే త్రివేణి సంగం ఉంది. అక్కడ ప్రయాగ, ఎలహాబాద్ ఉంది ప్రయాగ, అక్కడ నిజమైన త్రివేణి సంగం. ఒక జన్మమే కాదు, ఇక్కడ వచ్చేస్తే మన చేతను కోటానుకోటి జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది, మనసు తేట నిర్మలం అయిపోతుంది. సంతే ఆసే విలాసే విమల్ అజబ్ హన్నా వహి కృతే కుమతి కాగే సుభాగ కలిమల్ కర్మ ధోయి బహావహి. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారో, ఆ స్థానంలో పోయి స్నానం చేసినకే త్రివేణి సంగంలో మన చైతన్యం 10వ ద్వారంలో వచ్చినకే మన అవగుణాలు కుమతి వెళ్ళిపోతుంది. కాకి గుణం అంటే కుమతి, మన పాపాలు అన్ని తొలగిపోతుంది, మనసు నిర్మలమవుతుంది. కుమతి పోయి సుమతి వచ్చేస్తుంది. మనసులో 2 భావాలు ఉంది. మనసు 2 రకాలు ఉంది లోపల, దానికి కుమతి ఒకటే సుమతి. మంచి మనసు చెడ్డ మనసు అంటారు, కుమతి సుమతి. చూడండి, ಯಾವುದಕ್ಕೂ చెడ్డ విచారాలు మనసులో తెచ్చిపెడుతుంది కుమతి. చెడ్డ కార్యము చేయాలంటే ప్రేరేపిస్తుంది. సుమతి ఏమంటుంది, మంచిది కాదు, ఇది చేస్తే మనకి ఇంత కష్టాలు నష్టాలు వస్తుంది, ఇది మంచిది కాదు. 2 మనసు ఉంది చూడండి, ఒకటే చేయాలంటుంది, ఒకటి వద్దంటుంది. దానికే ఇప్పుడు ఏమైంది, కుమతి ప్రధానంగా ఉంది, సుమతి బలహీనంగా అయిపోయింది. దాంతో ఏం నడుసలే. అప్పుడు ఏమవుతుందా, మన చేతం 10వ ద్వారంలో వస్తానా కుమతి వెళ్ళిపోతుంది, సుమతి మంచి మనసు వచ్చేస్తుంది, మనసులో మంచి గుణాలు వచ్చేస్తుంది. మరి అక్కడ నుంచి ఇది నాదములో చేరి నాదాధారంలో తన ఊరికి పోయేకి తయారైపోతుంది. దాని కొరకే మన అవగుణాలు మన పాపాలు అన్నీ తొలగిపోతుంది, మనసు నిర్మలం అయిపోతుంది. ఆ స్థానం ఎట్లది ఉంది, ఆడ నుంచి నాదాధారం పట్టుకొని చేతన పైకి పోతుంది. దానికి నిజమైన తన అస్థానమే మనసుపై బ్రహ్మలో లీనమైపోతుంది. నిజమైన అస్థానమే దానికి దొరికిపోతుంది. ఆత్మ దాని కంపౌండ్ నుంచి ఆజాద్ అయిపోతుంది, కడగాకు వచ్చేస్తుంది, మరి స్వతంత్ర అయిపోతుంది.
ప్రతి ఒక్క ఆత్మలో 12 సూర్యప్రకాశమించే శురువైతుంది. ఎవరి స్త్రీ కాదో పురుష కాదో దీనికి నిజమైన స్వరూపమే బయట కడగకి వచ్చేస్తుంది. జీ निहारे घर को पार हंस कहा वही. మరి ఇది నిర్మల పవిత్ర ఆత్మ. మనసు నిర్మలమైతుంది, ఆత్మ నిర్మలమైపోతుంది. దానికే హంసు అంటారు. అప్పుడు వీళ్ళకి హంసు అంటారు. ఎంతవరకు మనసు నిర్మలం కాదో ఆత్మన పైకి పోదు. దాని కొరకే అప్పుడు హంసు అవుతారు. హంసు నిర్మలమైన హంసు. ఇప్పుడు చూడండి, మన ఆత్మ కాదు జీవాత్మ అయిపోయింది. మనసు ఆధీనంలో ఖైదవాయినకే మనసు చెప్పిన ప్రకారం కర్మాలు చేసి మలినం అయిపోయింది. దీనికి తన రూపమే తాను మర్చిపోయింది. ఎవరికైనా అడగండి మీ పేరేమంటే శరీరద పేరే చెప్తారా? నేను ఫలానా అంట. ఎవరిని నేను ఆత్మ అంటారా? ఈ శరీరద పేరే చెప్తారు. మీ ఊరు యావదంటే ఈ ఊరు పేరు చెప్తారు. ఇక్కడ ఉండే ఊరు, నా ఊరు సట్లో సత్ఖండం ఎవరిని అంటారు? మర్చిపోయినారు. ఆత్మ కాదు జీవాత్మ అయిపోయినారు. కర్మ బంధనంలో ఖైద అయిపోయినారు. మలినం అయిపోయింది. తన రూపమే తాను మర్చిపోయింది. తన ఊరే తాను మర్చిపోయింది. దానికే మహాత్ములు అంటారు, మీరు ఎవరు? మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు. ఇదొక బాడిగ ఇల్లే. మనం శరీరం అనుకొని ఇప్పుడు బాధపడుతున్నాము. మహాత్ములు ఏమంటారు? సంసారంలో ఉండండి, సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేయొద్దు, నామరూపమై చేయండి. ఈ లోకు పరలోకు 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. स्वामी धाम अभिचल बसे रहो अले आदि अंत विचारी पद को तुलसी तब पिव की भई. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఓ మనసా నువ్వు మంచి విచారం చేసుకొని, ఇప్పుడు విచారం చేసుకొని నడు. నీవు ఇలాగా ఇంద్రియాల రూపమై సంసార చింతనం చేసి ఇప్పుడు బాధపడుతున్నావు. మరి విచారం చేసుకొని నామ రూపం అయితే మీకు సుఖం మరి శాంతి దొరకపోతుంది. మీ ఊరు దొరకపోతుంది, మీకు ముక్తి దొరకపోతుంది. మరి సత్య పుట్టలో వచ్చే పని ఉండలేదు. విచారం చేయి. విచారం చేసుకొని మీ స్టేట్ అంటే మీ ఊరికి మీ పోయి చేరుకో. ఈ మనసు బ్రహ్మ నుంచి, ఓంకారం నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి వచ్చింది. ఇదును తన ఊరు మర్చిపోయింది, తన రూపమే తాను మర్చిపోయింది. ఆత్మ సత్లో సత్ఖండం నుంచి వచ్చింది. ఇది తన రూపం తాను మర్చిపోయింది, తన ఊరు తాను మర్చిపోయింది. ఈ లోకానికి తన ఊరు అనుకొనింది, ఈ శరీరానికి తన రూపం అనుకొనింది, మనసు ఇంద్రియాలకి తన రూపం అనుకొనింది. దాని చెప్పిన ప్రకారం ఇది భారతంది మనసు. ఇలాగా 2 మర్చిపోయింది. దానికే అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, మనసు అలి అంటారు మనస్సుకి. నీ విచారం చేసినాడు, నామరూపమై నడిస్తే, గురు మాట వింటే మీకు మీ ఊరు దొరికిపోతుంది, సుఖ మరి శాంతి దొరికిపోతుంది, ముక్తి దొరికిపోతుంది. అదే అలే ఆది అంతే విచారి పద కో తులసి తబ పివ కి భై.